नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैणं जहि रावणिम्। ओम श्रीं राम रामाय नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्काम्। तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्री रघुनंदन परब्रह्मणे नमः। ओम श्री आंजनेयाय नमः। మనం గతంలో పూర్వపు ఎపిసోడ్స్లో హనుమంతుడికి ఉన్నటువంటి లక్షణాలేవి, సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయాలేమిటి అనేటువంటి చర్చలో ఏ పనైనా సాధించాలనుకుంటే ఆ పని సాధ్యం కావాలంటే ధృతి అని, దృష్టి అని, మతి అని, దాక్ష్యం అని 4 లక్షణాలు ఉండాలని మనం తెలుసుకున్నాం. ధృతి అంటే ఏంటిది? ధైర్యం. తర్వాత రెండవది దృష్టి అంటే దూరదృష్టి, లేదా ఆ కార్యాన్ని మనం ఏ విధంగా సాధించగలుగుతామో అనేటి అంచనా వేయడం దృష్టి. ఇక మూడవది మతి, ఆలోచన చేయడం, ఏ విధంగా చేస్తే ఆ కార్యాన్ని మనం నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాము, సాధించగలుగుతాం అనేది. తర్వాత దాక్ష్యం అంటే ఆ సామర్థ్యాన్ని చక్కగా వినియోగించుకోగలగడం, తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చక్కగా వినియోగించుకోగలిగితే ఈ 4 ధృతి, దృష్టిర్, మతిర్, దాక్ష్యం అనేటువంటి వాటిని ప్రతి వ్యక్తి నిర్మించుకోగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సుందరకాండ ప్రవచనం విన్నటువంటి ఈ టెంపుల్ యూనివర్సిటీ ప్రేక్షకులందరూ కూడా, ఎందుకంటే ఈ టెంపుల్ యూనివర్స్ అనేటువంటి ఈ ఛానల్ ఏదైతే ఉందో, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తూనే, ఆధ్యాత్మికత అంటే కేవలం దేవుణ్ణి పూజించడం కాదు, ఆరాధన మాత్రమే చేయడం కాదు, అర్చనలు మాత్రమే చేయడం కాదు, రామాయణంలో రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు, హనుమంతుడు ఏ విధంగా ప్రవర్తించాడు, సీత ఏ విధంగా ప్రవర్తించి, లక్ష్మణుడు ఏ విధంగా ప్రవర్తించాడో, భరత శత్రుఘ్నులు ఏ విధంగా ప్రవర్తించారు, ఋషుల వద్ద రాజు అయినప్పటికీ కూడా రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేటువంటి విషయాలను గ్రహించి మానవ జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ టెంపుల్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. కాబట్టి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి అనుగుణంగా సుందరకాండలో ఉన్నటువంటి విషయాలను సమాజానికి, నేటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధికారులకు, ప్రభుత్వానికి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో సుందరకాండను తదనుగుణంగా, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను ఎపిసోడ్లో, వాల్మీకి రామాయణానికి 4 వ్యాఖ్యలు ఉన్నాయి అని. అందులో గోవిందాచార్యులు చేసేటటువంటి గోవిందరాజ వ్యాఖ్యానము
సర్వోత్కృష్టమైనటువంటి వ్యాఖ్య. సో ఆ వ్యాఖ్యను అనుసరించి వ్యాఖ్యలో చెప్పినటువంటి విషయాలను చక్కగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా. ఇక విషయంలోకి వస్తే, మన హనుమంతుడు కార్యసాధన, సీతా అన్వేషణ, లంకా ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తూ తనకు కలిగిన ఆటంకాలను మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ తన వేగాన్ని పెంచుకుంటూ లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాడు. తతై సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కవిః ప్రాప్త భూయిష్టపారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సః. దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయో పవనాని చ. ఇక్కడ చూడండి, హనుమంతుడు ప్రయాణం చేస్తూ 100 యోజనాల దూరం కల ఆ సముద్రాన్ని దాదాపుగా 99% పూర్తి చేసుకున్నాడు. ఇంకొక శాతం ఉన్నది. అక్కడ దూరంగా ఈయనకు కనబడుతుంది, సముద్ర తీరం కనబడుతుంది. అది లంకా పట్టణము. ఆ లంకా పట్టణం ఎంత అందంగా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయో పవనాని చ. ద్వీపం కనబడుతూ ఉంది. మనకందరికీ తెలుసు, చుట్టూ సముద్రము, మధ్యలో నేల భాగం ఉంటే, భూభాగం ఉంటే దాన్ని ద్వీపము అంటాం. ఆ ద్వీపం పేరు లంక. ఆ లంకకు అధికారి అయినటువంటి ఆ రావణాసురుని యొక్క సామ్రాజ్యం. అదే అందమైనటువంటి అడవుల చేత, అందమైనటువంటి వనాల చేత, అందమైనటువంటి శిఖరాగ్రాల చేత జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉన్నదట. సాగరం సాగరానూపం సాగరానూపద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ స మహామేఘ సంకాశం సమీక్ష్యాత్మనమాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకార మతిమాన్ మతిం. సముద్ర తీరంలో ఏం కనబడుతున్నాయి? ఇంకా అనేకమైనటువంటి నదుల యొక్క శాఖలన్నీ కూడా సముద్రాన్ని చేరుతున్నటువంటి చోటు కనబడుతుంది. అక్కడ మనకు తెలుసు, నదీనాం సాగరో గతి. నదులన్నిటికీ కూడా, నదులను మనము స్త్రీ స్వరూపాలుగా భావిస్తాం. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. అంటే ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరః. అంటే ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి వర్షము, ప్రతి నీటి బిందువు నదిగా మారి, గంగా నదిగా, కావేరి నదిగా, కృష్ణానదిగా మారి, మళ్ళీ వాటి యొక్క చివరి ప్రయాణం ఎక్కడి వరకు? తమ భర్త అయినటువంటి సాగరుని దగ్గరికే. నదులన్నిటికీ కూడా భర్త ఎవరు? సాధారణంగా భూమి మీద సగరుడే, సముద్రుడే. సో ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరః అన్నట్టుగా ఇక్కడ సముద్ర తీరంలో ఆ తీరం చుట్టూ కూడా అనేకమైనటువంటి నదుల యొక్క పాయలు ఆ సముద్రంలో కలుస్తున్నటువంటి దృశ్యం, అందమైనటువంటి దృశ్యం అక్కడ కనబడుతూ ఉంది. ఆ విధంగా సాగరం సాగరానూపం సాగరానూపజాంద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సమహామేఘ సంకాశం సమీక్ష్యాత్మనః మాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకార మతిమాన్ మతిం. ఇక్కడ మతిమాన్ మతిం అంటే బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? ఒక పెద్ద కొండ, పెద్ద మేఘము ఆకాశంలో ప్రయాణిస్తున్నదేమో అన్నట్టుగా ప్రయాణిస్తున్నాడు సముద్రం పైన. మరి అదే ఆకారంతో లంకలో ప్రవేశిస్తే తనను సులభంగా రాక్షసులందరూ కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి ఈ పెద్ద ఆకారంతో
ఈ పెద్ద హనుమంతుడు ఆ త్రికోట పర్వతంపై అయితే దిగాలనా వద్దా అని తనలో తాను ఆత్మవాన్, తన గురించి తాను, తనలో తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, సాధారణంగా అందరికంటే గొప్పగా ఉండాలి, గొప్పగా చెప్పుకోవాలని మానవ ప్రయత్నం సాధారణంగా అందరిలో ఉంటుంది. అందులో ఏ కొంచెం ఉన్నా కానీ మంచి దాన్ని ఏమాత్రం సంకోచించకుండా ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మానవులు. అది సహజ లక్షణం. అయితే అది ఉండవలసిందే, కానీ అతిగా ఉండకుండా, దాన్ని మాత్రమే ప్రదర్శించకుండా ఎక్కడ తగ్గాలో ఇక్కడ హనుమంతుడు మనకు నేర్పిస్తున్నాడు. తాను అనేకమైనటువంటి శక్తి సంపన్నత తన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ ఆకారంతో నేను లంకలో ప్రవేశిస్తే తన యొక్క లక్ష్యం నెరవేరదు, కాబట్టి ఇది నాకు సరైనటువంటి రూపం కాదు. ఇప్పుడు ప్రస్తుతము నేను లంకలో ప్రవేశించినప్పుడు నా యొక్క ఆకారాన్ని, నా యొక్క స్వరూపాన్ని, నాకు శక్తి సామర్థ్యాలను నేను తగ్గించుకొని చూసుకోవాలి అనేటువంటి ఆలోచన చేశాడట. సమహామేఘ సంకాశం సమీక్ష్య ఆత్మవాన్ నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్టేవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుత్ ఇతి మేనే మహాకపిః తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహయోఆత్మవాన్ తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరో హరిః. ఏ విధంగా పూర్వం కృతయుగంలో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని యాచించడానికి తన విరాట్ రూపాన్ని తగ్గించుకొని వామనుడై వటు రూపంలో బలిచక్రవర్తికి వద్దకు వచ్చి యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేలను అడిగాడో, ఆ విధంగా ఈ విరాట్ రూప సంపన్నత ఉన్నటువంటి ఈ హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి ఆనాడు వామన రూపంలో విష్ణు ఏ విధంగా వామన రూపానికి వచ్చాడో, తను కూడా తన ఆకారాన్ని, కాయాన్ని తగ్గించుకొని సూక్ష్మ రూపంగా మారిపోయాడట ఇక్కడ హనుమంతుడు. తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానిపక్రమ్య బలివీర్య హరో హరిః సచారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరైరశక్య ప్రతిపన్న రూపం సమీక్షితాత్మ సమవేక్షితార్థః. ఇక్కడ చూడండి, హనుమంతుడు ఎటువంటి వాడు? మహాసుందరమైనటువంటి రూపం కలవాడు. ఎటువంటి శక్తి సంపన్నుడు? శత్రువులు ఎవరైనా సరే కాడి జయింపశక్యం కానివాడు. అంటే ఇతని పాలుబడినటువంటి ఏ శత్రువైనటువంటి కానీ ఓడిపోవలసిందే, సంహరింపవలసిందే. కానీ అతని చేత, శత్రువు చేత హనుమంతుడు ఓడిపోబడడు. అటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఆ హనుమంతుడు తన సహజమైనటువంటి శరీరాన్ని దాచుకొని చిన్నగా చేసుకున్నటువంటి వాడైనడు. ఇక్కడ తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్ధాలక నారికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. తన శరీరాన్ని తగ్గించుకుంటూ 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 ఏ విధంగానైతే జంబోజెట్ విమానాలు ల్యాండింగ్ అయ్యేటువంటి సమయంలో వేగాన్ని తగ్గించుకుంటూ ఆకాశ మార్గం నుంచి కిందికి నేల వైపు మెల్లమెల్లిగా ప్రయాణిస్తాయో, ఆ విధంగా హనుమంతుడు తన వేగాన్ని తగ్గించుకుంటూ, తన రూపాన్ని తగ్గించుకుంటూ మెల్లమెల్లగా నేల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆకాశ మార్గం నుంచి మనుషులు నడిచేటువంటి మార్గం వైపు. ఏంటిది ఇక్కడ? తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే.
ఎదురుగా ఏం కనబడుతుంది? విచిత్రమైనటువంటి పర్వత శిఖరాలు కనబడుతున్నాయి. దాన్ని చిత్రకూట పర్వతము అంటున్నాడు, తర్వాత త్రికూట పర్వతము అంటున్నారు. ఆ పర్వతం నిజంగా ఎట్లుందంటే శిఖరం విరిగిపోతే తలకిందులుగా వేలాడుతున్నట్టుగా ఉందట శిఖరం. మణిమయ ఖచ్చితమైనటువంటి శిఖరాలు వెలిగిపోతూ ఉన్నాయి ఆ సూర్యకాంతిలో. ఎక్కడ ఉన్న ఇంకా ఆ కూటం ఆ పర్వతాలపైన పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద ఉద్యానవనాలు, విశాలమైనటువంటి ఉద్యానవనాలు, విరిగిపోయినటువంటి చెట్లు, మహా పొడవుగా పెరిగినటువంటి కొబ్బరి చెట్లు, చక్కగా విరగబూసినటువంటి పూల చెట్లు, ఉద్యానవనాలకు కొదవలేదు. కొన్ని వందల ఉద్యానవనాలు ఆ పర్వతం మీద కనబడుతూ ఉన్నాయట. శతస్థు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విదూపరూపం వ్యధయన్ మృగద్విజాన్. అయితే ఈ ఆకారంతో తాను లంకలో ప్రవేశిస్తే, ఆ త్రికూట పర్వతంలో ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు లేదా రాక్షసులు తనను గుర్తుపడతారనే ఉద్దేశం ఒకటైతే, తర్వాత రెండవది ఏంటిది, అయినా కానీ తన ప్రవేశం వల్ల అక్కడ ఉన్నటువంటి పనులు కొంత ఇబ్బంది కలిగినా కానీ తన యొక్క లక్ష్యం ఏంటిది, అక్కడ లంకలో ప్రవేశించాలి, సీత అమ్మజాడను వెతకాలి. కాబట్టి ససాగరం దానవ పన్నగాయుధం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామరావతిమివా. అమరావతి మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఇంద్రుని యొక్క రాజధాని అమరావతి, స్వర్గం యొక్క రాజధాని. ఎంత అందంగా ఉంటుందో మనకు వర్ణించడానికి వీలైనంత అందంగా ఉంటుంది. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు సంచరించేటువంటి, పరిపాలించేటువంటి నగరం అమరావతి. ఆ అమరావతి కంటే కూడా అందమైనటువంటి నగరం ఈ లంకాపట్టణం అంటున్నాడు వాల్మీకి మహర్షి. అందుకోసమే దీన్ని సుందరకాండ అంటున్నాం. లంక సుందరమైంది కాబట్టి సుందరకాండ, అదొక నామోచిత్యమైనటువంటి పదం. ససాగరమనాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. అట్లా ఇక్కడ చూడండి, ఒక లంక ప్రవేశము దగ్గర ఒక మనకు లౌకికమైనటువంటి ఒక విశ్లేషణ చేసుకోవాల్సి ఉంది. హనుమంతుడు ఎంత శక్తి సంపన్నుడు అంటే, ఒక ఈ 100 యోజనాలు కాదు, కొన్ని వందల 100 యోజనాలు దాటగల శక్తి సామర్థ్యం కూడా కలవాడు హనుమంతుడు. అంత శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తాను ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించుకొని 100 యోజనాలు దాటినటువంటి ఆ హనుమంతునికి ఇంత కూడా అలసట కలగలేదట. అది సాధకులలో ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి లక్షణం. ఏంటిదయ్యా సాధకుడు ఉండాల్సిన లక్ష్యం అంటే, సాధారణంగా మనము జపమో తపమో చేస్తూ ఉంటాం. ఒక 108 గాయత్రి మంత్రం చేస్తాము, లేదా ఒక 1008 గాయత్రి మంత్రం చేస్తాం. గాయత్రి మంత్రం చేయడానికి ఉన్నటువంటి ఉత్సాహము కానీ శక్తి కానీ ఆ 108 1008 జపమంత్రం అయిపోయిన తర్వాత కూడా అంతే ఉత్సాహము అలసట లేకుండా ఉన్నట్టయితేనే అది నిజమైనటువంటి సాధకుని యొక్క లక్షణమట. జపం కంటే ముందు ఎంత ఉత్సాహం ఉందో, జపం చేసేటప్పుడు ఎంతైతే ఆ శక్తి ఉందో, తాను జపం పూర్తి చేసుకున్న తర్వాత కూడా అంతే శక్తి అంతే ఉత్సాహము ఎవరి వద్దనైతే ఉంటుందో అటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు. సాధనాత్ సాధ్యతే సాధ్యం అంటే అలసిపోవడం కాదు, ఒక చిన్న పని చేసి అమ్మా అలసిపోయాను అని అనుకోవడం కాదు, అటువంటి వాడు సాధకుడు కాదు. లేదా అమ్మాయ్యా అయిపోయింది ఇక అనేటువంటి ఎవరైతే నిట్టూర్పు విడుస్తారో అటువంటి వాడు సాధకుడు కాదు అని చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి హనుమంతుని గురించి చెబుతూ. అటువంటి అలసట లేనివాడు సాధకుడు హనుమంతుడు.
ససాగరమనాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి మహర్షి, ఆ లంకలో ప్రవేశించగానే అడుగుపెట్టగానే ఆ శిఖరం మీద అడుగుపెట్టగానే త్రికూట శిఖరం పర్వతం మీద అడుగుపెట్టగానే ఆ పర్వతం చిన్నగా కదిలిందట. అతని యొక్క ప్రవేశ సమయానికి, వేగానికి, లేదా బలానికి, లేదా శక్తికి. ఆ కదలిక వల్ల వృక్షాల మీద ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా జల 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 రాలినాయి ఆ హనుమంతుడి మీద పుష్పవర్షం కురిసినట్టుగా. ఆ పుష్పవర్షంలో హనుమంతుడు మునిగిపోయాడట. త్రికూట పర్వతం మీద అక్కడ పుష్పాలన్నీ కూడా స్వాగత వచనం పలిగినట్టుగా అనిపిస్తుందట. ఆ దృశ్యాన్ని చూసి ఆ హనుమంతుడు పుష్పాలలో మునిగిపోయి ఉన్నాడట. అటువంటి స్వాగతం లభించింది త్రికూట పర్వతం మీద హనుమంతునికి. యోజనానాం శతం శ్రీమాన్ స్థిత్వా వ్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. నేను ఎన్నో వందల యోజనాలు కల సముద్రాలను తీరాన్ని దాటగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నవాడిని కాబట్టి ఈ 100 యోజనాల సాగరాన్ని దాటడం నాకు పెద్ద అసాధ్యమేమీ కాదు అనుకొని ఏమంటున్నాడు, సతు వీర్యవతాం శ్రేష్ఠః ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. వీర్యవంతులలో, శక్తివంతులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు. ఇక్కడ లంక, హనుమ, సీత, తర్వాత శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాల లోపల పూర్వం విశిష్టాద్వైతంలో పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనేటువంటి 3 అంశాలు ఉన్నాయి అని, ఇక్కడ శతయోజన విస్తీర్ణం అనేటువంటి దాంట్లో కూడా శత అంటే 100, అంటే 1 వేసి దాని పక్క 2 సున్నాలు పెడితే 100. ఈ 1 అనేటువంటి తత్వం ఏంటిది అంటే భగవత్ తత్వం. అంటే భగవంతుడెవరు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తత్వం 1 100లో మొదటి సంఖ్య, మొదటి అంకె. తర్వాత వచ్చేటువంటి 2 సున్నాలు ఏవైతే ఉన్నాయో అది రెండవదేమో జీవతత్వము, అంటే జీవాత్మ. మనకు తెలుసు పరమాత్మ, జీవాత్మ, తర్వాత ప్రకృతి అని. ఈ 3వ సున్నానే ప్రకృతిగా మనం పరిగణిస్తూ ఉంటాం. అంటే 1 అనేటువంటి అంకె లేకపోతే జీవాత్మ లేదు, ప్రకృతి లేదు. అంటే విశిష్టాద్వైతం చెప్పేది అదే. ఇప్పుడు మనకు తెలుసు 3 సిద్ధాంతాలు ఉన్నాయి. భగవత్ తత్వాన్ని తెలియజేసేటువంటి తత్వాలు అద్వైతమని, ద్వైతము అని, విశిష్టాద్వైతము అని. భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు గారు అద్వైతాన్ని మనకు తెలియజేశారు. అద్వైతము అంటే 2 కాదు, 1. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి చేరేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రతి వ్యక్తికి ఉన్నాయి అనేటువంటి సిద్ధాంతం తాను బ్రహ్మ పదార్థంలో భాగమే, తాను బ్రహ్మమే, తత్వం అసి. అది అద్వైత సిద్ధాంతం. ద్వైతము అంటే ఏంటిది?
మధ్వాచార్యులు గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము రెండు, భగవంతుడి వేరు, ఆత్మ వేరు, భక్తుడి వేరు అనేటువంటి రెండు విషయాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి అని తెలియజేస్తూ ఉండేది ద్వైతము. అయ్యా కాదయ్యా, భగవంతునికి అంటే పరమాత్మకు జీవాత్మ అయినటువంటి జీవుడికి మధ్య ఒక లింక్ ఉంది. ఆ లింకే ప్రకృతి. ప్రకృతి ద్వారానే, ప్రకృతి మూలకంగానే జీవుడు ఈ విశ్వంలో మనగలుగుతున్నాడు. ఆ మనగలిగినటువంటి ఆ జీవుడు తన యొక్క లక్ష్యమైనటువంటి భగవంతుని చేరుకోవడమే జీవన్ముక్తి. కాబట్టి ఈ 100 యోజనాల సాగరాన్ని దాటడము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది మన సంసారానికి సంబంధించిందే. సముద్రాన్ని దాటవచ్చు కానీ సంసారాన్ని దాటడం సాధ్యం కాదు అంటారు పెద్దలు. సంసారం అనేటువంటి సముద్రాన్ని ఈదాలి అంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో దుఃఖము. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు అనంతాలు. గుర్రాలు ఏ విధంగా ఎంత వేగంగా పరిగెడుతుంటాయో కోరికలు మనస్సులో అంత వేగంగా పరిగెడుతూ ఉంటాయి, పుట్టుతూ ఉంటాయి. తీరగానే ఉపశమిస్తాయి, మళ్ళీ పుట్టుతూ ఉంటాయి, మళ్ళీ తీరగానే ఉపశమిస్తాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. వాటికి అంతమంటూ లేనే లేదు కోరికలకు. మన మనుషులకే కాదు, ప్రతి ప్రాణికి కూడా. సో ఈ కోరికలు తీరాలి, సుఖపడాలి అనేటువంటి దాంట్లోనే మనిషి బాధలకు గురవుతున్నాడు, దుఃఖానికి గురవుతున్నాడు. మనిషికి దుఃఖం ఎప్పుడు ఏర్పడుతుంది, మనిషికి కష్టం ఎప్పుడు ఏర్పడుతుంది, మనిషికి బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే సుఖపడాలి అని కోరుకుంటాడో అప్పుడు మొదలవుతాయి. కాబట్టి ఎవరికైతే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమంగా భావిస్తాడో వాడు శాంతిగా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. కోరికలను అదుపులో పెట్టుకొనగలిగినటువంటి వాడు శాంతిగా జీవించగలుగుతాడు. కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే మన శరీరమే ఒక లంక. ఇక్కడ చూడండి, ఈ శరీరం అంతా ఒక లంక. ఈ లంకలో ఉన్నది మన ఆత్మ. ఇక్కడ లంకలో ఉన్నది సీతమ్మ వారు జీవాత్మ. పరమాత్మ నుంచి విడవబడినటువంటి సీతమ్మ ఎందుకు విడవబడింది? బంగారు లేడి కోసం, కోరిక. ఆ కోరిక వల్లనే పరమాత్మునికి దూరమై లంకలో చేరింది, ఈ శరీరంలో చేరింది ఆత్మ. పరమపదంలో కొన్ని వందల వేల లక్షల జీవాత్మలు ఆ పరమాత్మునికి సేవ చేసుకుంటూ కైంకర్యం చేసుకుంటూ ఉంటూ ఉంటాయి. అయితే వాటి యొక్క కర్మ ప్రవృత్తి వల్ల, కర్మ సంచితం వల్ల, కర్మ ప్రారబ్ధం వల్ల మళ్ళీ ఈ భూలోకంలోకి ఒక ప్రాణిగా పుట్టవలసి వస్తుంది, గర్భంలో పుట్టవలసి వస్తుంది. ఆ విధంగా సంచిత కర్మను అనుభవించడానికి కొంత ప్రారబ్ధ కర్మను తీసుకొని జీవుడు ఈ భూమి మీద పుడుతున్నాడు. గర్భస్థుడై గర్భనరకాన్ని అనుభవించి జన్మించి కష్టాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ప్రారబ్ధ కర్మను. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. సో ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ, శరీరం అనేటువంటి లంకలో ఉన్నటువంటి జీవాత్మను తనను తాను చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఎవరు మూలం? ఒక ఆచార్యుడు కావాలి. ఆ ఆచార్యుడే హనుమ. ఇక్కడ ప్రవేశించాడు లంకలో. ఎవరైతే గురువును ఆశ్రయించి గురూపదేశం ద్వారా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని, తన ఆలోచనలో మార్పు తెచ్చుకొని గురు శుశ్రూష చేస్తూ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని
అనుసంధానం చేస్తూ ఆచార్యుడు అనుసరిస్తున్నటువంటి మార్గంలో తాను కూడా ఆచరిస్తూ కర్మానుభవంలో తర్వాత దాని ఏమంటాము ప్రారబ్ధంలో అనుభవించాల్సినటువంటి సుఖ దుఃఖాలు రెండిటి కూడా సమానంగా భావిస్తూ దాన్నే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఏమని? స్థిత ప్రజ్ఞత అంటాడు. ఆ స్థిత ప్రజ్ఞత ఎప్పుడు వస్తుందయ్యా అంటే రెండింటిని సమానంగా చూడగలిగినాడు. రాముడు ఆ విధంగా చూడగలిగిండు. మనకు తెలుసు, మనము గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అయోధ్యాకాండలో రాముడు యుక్త వయస్సు చేరుకున్నాడు. ఆ రాముడిని చూసినటువంటి, ఆ సీతారాముని చూసినటువంటి దంపతులను చూసినటువంటి అయోధ్య వాసులందరూ కూడా అందరూ సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఒక కోరిక ఉంది, కానీ కొందరు బయటపట్టలేకపోతూ ఉన్నారు. దశరథుడు బయటపడ్డాడు. ఏమని? రాముడికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుందేమో, యువరాజ పట్టాభిషేకం చేద్దాము అని అనుకున్నాడు. వెంటనే వశిష్ఠుల వారిని అడిగాడు. రామచంద్ర స్వామిని పిలిపించాడు. రామచంద్ర, ప్రజల కోరిక కూడా నిన్ను రాజుగా చూడాలని అనుకుంటున్నారు. నాకు కూడా ముసలితనం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, కాబట్టి ఈ రాజ్య బాధ్యతలన్నీ కూడా నీకు అప్పగిస్తాను, పట్టాభిషేకం చేస్తాను, అది రేపే చేస్తాను అని చెప్పి తానే నిర్ణయించాడు. అలాగే నాన్నగారు ఉన్నాడు, పెద్దగా పొంగిపోలే. తెల్లవారలేదు, ఉపవాస దీక్షలో ఉన్నటువంటి రామచంద్రునికి పిలుపు వచ్చింది. దశరథుని దగ్గర నుంచి కైకేయి భవనంలో దశరథుడు విశ్రమిస్తూ ఉన్నాడు. రాముడిని పిలువమన్నారు అని పిలుపు వచ్చింది. దశరథుడు దగ్గరికి వచ్చాడు రామచంద్ర స్వామి. చూస్తే ఆ కైకేయి భవనం అంతా కూడా చెల్లా చెదురుగా ఉంది, చీకటిగా ఉంది. ఎక్కడ చూసినా కానీ అపశకునాలే, అపశృతులే కనపడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా రేపు జరగబోయేటువంటి పట్టాభిషేకం జరిగేటువంటి ఆనందం కానీ ఆహ్లాదకమైన వాతావరణం కానీ కనబడడం లేదు. సరే, ఏమైంది అనుకున్నాడు. కైకేయి దగ్గరికి వచ్చాడు, నమస్కరించాడు. నాన్నగారు పిలిపించారట, ఏం కావాలమ్మా అని అడిగాడు. నాన్నగారు నిన్ను 14 సంవత్సరాలు వనవాసంకు వెళ్ళమన్నాడు. నాన్నగారు ఈ విషయం నీకు చెప్పలేక బాధపడుతున్నాడు అంటే, అంత బాధపడడం ఎందుకమ్మా, ఖచ్చితంగా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి అన్నాడు. అంటే పట్టాభిషేకం జరగడానికి ఎటువంటి మనస్థితి కలిగదో, వనవాసంకి వెళ్ళడానికి కూడా అటువంటి మనస్థితి కలిగినటువంటి శక్తి సంపన్నుడు శ్రీరామచంద్రుడు. మానవ శక్తి సంపన్నుడే. ఇది దైవశక్తి సంపన్నం కానే కాదు. మానుష రూపేణ అని చెప్పుకున్నాడు. ఎప్పుడో ప్రతి సందర్భంలో కూడా రామచంద్రుడు నేను దేవుణ్ణి కాదు, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఆ విధంగానే ప్రవర్తించాడు, ఆ విధంగానే దుఃఖించాడు, ఆ విధంగానే బాధపడ్డాడు, ఆ విధంగానే సంచరించాడు తప్ప ఎక్కడ కూడా దైవానుకూలమైనటువంటి శక్తిని ప్రదర్శించేటువంటి పని ఎక్కడ కూడా చేయలే. దాన్ని స్థితప్రజ్ఞత అన్నారు. ఆ స్థితప్రజ్ఞత హనుమంతుడిలో ఉంది. అది మనకు కావాల్సింది. ఇప్పుడు లంక అన్నాము. లంకను పరిపాలించేటువంటి రాజు దశకంఠుడు అంటున్నాం. దశ అంటే ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మనమే, మన ఇంద్రియాలే, దశేంద్రియాలే మనకు ఉన్నటువంటి 10 తలలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవి కలిపి 10 తలలు గలవటువంటి వాడు రావణాసురుడు. రావణ అంటే విపరీతమైనటువంటి ఆక్రోశం కలిగినటువంటి, విపరీతమైనటువంటి గొంతుతోటి అరిచేటువంటి స్వభావం కలవాడు అని అర్థం. రావణ ఎటువంటి వాడికి రావణుడు అంటామంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లేనటువంటి వాడు రావణాసురుడు. మనకు శత్రువులు 6 అని చెప్పుకున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 శత్రువులు మనలోనే, మనకన్నే, మన చెవే,
మన ముక్కే, మన నాలుకనే, మన చర్మమే మనకు శత్రువులు. ఇవే మనకు కోరికలకు ఆధారభూతం. అది తిందాము, అది చూద్దాము, ఇది తాగుదాము, అక్కడికి వెళ్దాము, ఇది చేద్దాము, అది చేద్దాము. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలును డ్రైవ్ చేసేది మనస్సు. అదే రావణాసురుడు. దశకంఠుడైనటువంటి రావణాసురుడు ఏ విధంగా కామానికి లోనై ఇతరుల యొక్క భార్యను అపహరించాలనేటువంటి దుర్బుద్ధితో సీతను అపహరించి తీసుకొచ్చి లంకలో ప్రవేశపెట్టి అశోకవనంలో దాచాడో, అది వాడికి ప్రధానమైనటువంటి శత్రువైంది రావణాసురునికి. నిజానికి రావణాసురుడు రాముని కంటే కూడా అధిక శక్తి సంపన్నుడు. కానీ అతనికి ఉన్నటువంటి ఒకే ఒక చెడు, దుర్మార్గమైనటువంటి, నిగ్రహం లేనటువంటి కోరిక కామం. విపరీతమైనటువంటి కామవాంఛ కలవాడు రావణాసురుడు. సీతాదేవిని అపహరించి తనకు తాను వధింపబడి తన వంశమంతా కూడా వధింపబడేటట్టుగా చేసుకున్నాడు. చివరకు నిర్వీర్యమైపోయింది వంశమంతా కూడా, కేవలం ఆ ఒక్క కోరిక వల్ల, దాన్ని నిగ్రహించుకునేటువంటి శక్తి లేకపోవడం వల్ల. మనం కూడా అంతే, మనను మనం జయించగలవాలి. నంబర్ 1, మనలో ఉన్నటువంటి కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని జయించగలిగితే మనము రాములమే. దీంట్లో ఏ ఒక్క కోరికకు లొంగిపోయినా కానీ రావణాసురుల కిందకే మనం ట్రీట్ చేయబడతాము. అంతే తప్ప మనుషులుగా మనం స్వీకరించబడము. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఇక్కడ చెప్తున్నాడు, సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మానుభవం పోవాలి అంటే ఆచార్య అనుగ్రహం కావాలి. జీవుడు పశ్చాత్తాపపడాలి. తాను చేసినటువంటి పూర్వ జన్మ కృతం పాపం. ఇప్పుడు సాధారణంగా మనం చెప్తూ ఉంటాం, ఎవరైనా బాగా జ్వరం వచ్చిందనుకో, రోగగ్రస్తులు అనుకో, శాస్త్రం కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని. అంటే పూర్వజన్మలలో మనం ఏదైతే కొంత పాపం చేసి ఉంటామో అది ఏ విధంగా అనుభవిస్తామంటే రోగాల రూపంలో, వ్యాధుల రూపంలో అనుభవించాల్సి వస్తుంది అని. సో దాన్ని నుంచి బయటపడాలి అంటే, దుఃఖం నుంచి బయటపడాలి అంటే, కష్టాల నుంచి బయటపడాలంటే మనిషికి ఉండవలసింది ఏంటంటే కోరికలు లేకుండా మనం జీవించగలగాలి. కానీ సాధ్యమా? కోరికలు లేకుండా జీవించగలము అసాధ్యమైనటువంటిదే. అయితే ఇక్కడ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా 3 రకాలు. సాత్వికమైనటువంటి కోరికలు, రాజసమైనటువంటి కోరికలు, తామసమైనటువంటి కోరికలు. ఆహారాన్ని బట్టే ఆ కోరికలు కూడా పుడతాయి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైనటువంటి కోరికలు. ఏం కోరికలు? సాత్వికమైన కోరికలు. సరే, దాంట్లో శుద్ధ సాత్వికం వేరు, మళ్ళీ సాత్వికం వేరు. శుద్ధ సాత్వికం అంటే ఏంటిది? తనకు లేకున్నా సరే, తాను తినకున్నా సరే ఇతరులకు పెడదాము అనేటువంటి గుణం ఏదైతుందో అది శుద్ధమైనటువంటి సాత్విక గుణం. సాత్విక గుణం ఏంటిది? తాను తింటూ ఇతరులు కూడా పెడదాం అనేటువంటి మామూలు సాత్విక గుణం. ఇది ఎప్పుడు లభిస్తుంది మనిషికి? స్వచ్ఛమైనటువంటి పళ్ళు, కూరగాయలు, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల లభించేటువంటి గుణము మన శరీరంలో ఏర్పడుతుంది ఆహారం ద్వారా. ఆహారానికి గుణానికి సంపూర్ణమైనటువంటి సంబంధం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. మద్యము, మాంసము మొదలైనటువంటి విషయాల దగ్గరికి జోలికి వెళ్తే, లేదా ఉప్పు, కారం, తీపి, పులుపు వగరు విపరీతంగా తీసుకుంటే రాజసగుణం ఏర్పడుతుంది. మాంసాహారము, మధు ఇలాంటి పదార్థాలు తీసుకుంటే తామసమైన గుణం మన శరీరంలో ఏర్పడుతుంది.
అంటే మన కోరికలకు కారణం ఏంటిది? మనం తీసుకునే ఆహారమే. సో ఆ కోరికలకు రూపమైనటువంటి ఆహారాన్ని మనం నియంత్రించగలిగితే మనం కోరికలు నియంత్రించగలుగుతాం. కోరికలు నియంత్రించగలిగితే మనకు సుఖము ఏర్పడ్డ ప్రారబ్ధ కర్మ వల్ల దుఃఖం ఏర్పడ్డా పెద్దగా చలించం. రాముడు ఏ విధంగా చలించలేదో, హనుమంతుడు ఏ విధంగా చలించలేదో ఆ విధంగా చలించకుండా మన జీవితాన్ని స్థితప్రజ్ఞతో పూర్తి చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఈ సుందరకాండ ద్వారా, ఈ శ్రీమద్ రామాయణం ద్వారా ప్రతి మనిషి కూడా ఇంద్రియ నిగ్రహ శక్తిని ఏర్పరచుకోవడం, పనిచేయడం, లోపల కర్మఫలాన్ని ఆశించకుండా చేయడం. గీతాచార్యుడు కృష్ణుడు గీతను ఉపదేశిస్తూ అర్జునుడికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే కర్మ చేయకుండా పని చేయకుండా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. ఇంతకుముందు చెప్పినట్టుగానే కోరిక లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు, అసాధ్యం. అయితే ఏ కోరికలు కోరాలో అవి కోరుకోవాలి. ఏది సాత్వికమైనటువంటి కోరికలో అవి కోరుకోవాలి. కానీ రాజసమైనటువంటి కోరికలు కానీ తామసమైన కోరికలు కానీ కోరకుండాలంటే దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా లభిస్తుంది అని. అయితే చేసే కర్మ లోపల కూడా ఫలితాన్ని ఆశించకయ్యా, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కర్మణ్యే ఏవ అధికారస్తే, కర్మణి ఏవ అధికారస్తే, పని చేయడం మాత్రమే నీకు అధికారం. మా ఫలేషు కదాచన, ఎప్పటికి కూడా ఏ క్షణంలో కూడా మా ఫలేషు, ఫలితం గురించి నువ్వు ఎదురు చూడవద్దు, ఆశించవద్దు. మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే కర్మలో సాంగత్యం ఏర్పడినైతే నీకు కోరికలు ఏర్పడతాయి. కోరికలు ఎప్పుడైతే ఏర్పడుతుందో దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖం ఏర్పడిందంటే కష్టము, నరకము. జీవితం అంతా కూడా మనకు ఎందుకు పుట్టామా అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని చెప్పి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే కర్మ సాంగత్యం లేకుండా, కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నువ్వు ఎప్పుడైతే పని చేయగలుగుతావో దానికి సంబంధించిన ఫలితం ఆటోమేటిక్గా కాలం నీకు ఎప్పటికో ఒకటికి ఇస్తూనే ఉంటుంది. కాలం ఎప్పుడు కూడా నువ్వు చేసినటువంటి పనిని మర్చిపోదు. అది మంచి పని చేసినా మర్చిపోదు, నువ్వు చెడ్డ పని చేసినా కానీ కాలం ఎప్పటికీ మర్చిపోదు. దానికి సంబంధించిన ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. ఏ విధంగా అయితే నువ్వు చిన్న మామిడి మొక్కకు నీళ్లు పోసి పెంచుతావో, ఓ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అది వికసించి విరబూసి ఫలాలను ఎట్లయితే ఇస్తుందో, ఆ విధంగా కర్మఫలం కూడా నువ్వు వద్దన్నా కానీ అది ఖచ్చితంగా నీకు ఆ ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది. అది సుకర్మ అయినా దుష్కర్మ అయినా కానీ. కాబట్టి ఈ కర్మకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? సంచితం పెరగకుండా ఉండాలి. సంచితం అంటే ఏంటిది? పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మ ఫలితం అంతా కూడా 2 సంచులలో ఉంటాయి. ఒకటి క్రెడిట్, ఒకటి డెబిట్. ఒకటి క్రెడిట్ కార్డు, ఒకటి డెబిట్ కార్డు అన్నట్టుగా. క్రెడిట్ కార్డు అంటే స్వర్గం, డెబిట్ కార్డు అంటే అప్పు. అసలు కొద్దిసేపు అనుకుందాం. లోన్ తీర్చక తప్పదు. క్రెడిట్ కార్డు అనుభవించింది కంటే కూడా మళ్ళీ కట్టక తప్పదు. అట్లా పాపము పుణ్యము ఏవైతే ఉన్నాయో సంచిత కర్మ అంటాం, అవన్నిటిని కూడా అనుభవించడానికే ఈ జన్మ ఎత్తినం ప్రారంధంగా కొంత తీసుకొని. మరి ఈ ప్రారంధ కర్మ అనుభవిస్తూనే మళ్ళీ జన్మల కోసం అవసరమైన కర్మను కూడా మనము సంచితంలోకి క్రెడిట్ చేస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్స్ లేకుండా ఉండాలంటే, ఉన్నటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో సంచిత కర్మ అంతా కూడా బ్యాలెన్స్ నిల్ కావాలి అంటే మనము కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసినట్టయితే, ఇది నేను చేయడం లేదు. ఎప్పుడు కర్మ మనకు మన అకౌంట్లో పడుతుంది అంటే ఇది నేను చేస్తున్నాను, ఈ ఉద్యోగం నేను చేస్తున్నాను,
ఈ ప్రవచనం నేను చెప్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, నేను చేస్తేనే వాడు బతుకుతున్నాడు, నేను పెడితేనే వాడు తింటున్నాడు అనేటువంటి ఈ అహంకారము, నేను నాది ఏదైతే ఉందో, నాకు కావాలి అనేటి ఏదైతే ఉందో, ఇది కర్మను అది పుణ్యమా లేదా పాపమా అనేటువంటి దానికి కారణభూతం అవుతుంది. కాబట్టి ఎవరైతే నిష్కామ కర్మ చేయగలుగుతారో, ఇది నేను చేయడం లేదు, భగవత్ ప్రేరితంగా, భగవద్ అనుగ్రహంగా భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ సేవ చేయగలుగుతున్నాను, ఈ పని చేయగలుగుతున్నాను, ఇతరులకు ఉపకారం చేయగలుగుతున్నాను అనేటువంటి నిరహంకారమైనటువంటి బుద్ధితో ఎవడైతే చేస్తాడో ఆ కర్మ వల్ల ఏమవుతుంది అంటే సంచితం పెరగదు. ఇంకా ఉన్న సంచితాన్ని ప్రారంభం వల్ల ఎలాగో మనం పూర్తి చేసుకోగలుగుతాము, ఆగామి లేకుండా అవుతుంది, ప్రారంధం అనుభవిస్తూ ఉంటాము, సంచితం బ్యాలెన్స్ నిలవుతుంది. కాబట్టి అప్పుడు మనకు మార్గము సుగమమవుతుంది తిరిగి భగవంతుని చేరుకోవడానికి. ఇక్కడ సీతమ్మ లంకకు రావడానికి కారణం ఏంటిది? కోరిక. ఏం కోరింది? బంగారు లేడిని కోరింది. అది నిజానికి కోరకూడనటువంటి కోరిక. ఎందుకు కోరకూడనటువంటి? ప్రకృతిలో బంగారు జింకలు ఎక్కడైనా ఉంటాయా? ఉండయని రామునికి తెలుసు, సీతకు తెలుసు. కానీ అక్కడ కనపడింది మరీచుడు బంగారు జింక రూపంలో రావణాసురుని చేత ఆదేశించబడి ఆ పర్ణశాల చుట్టూ ఆమెను ఆకర్షించే విధంగా తిరుగుతూ ఉన్నాడు మారీచుడు. ఆమె దృష్టి పడేట్టుగా ఎగురుతూ ఉన్నాడు మారీచుడు. ఆమె నిగ్రహాన్ని కోల్పోయింది, విచక్షణను కోల్పోయింది. నాథ రామచంద్ర ప్రభు, నాకు ఆ జింక కావాలి అని కోరింది. రాముడు ఇది నిజం కాదేమో సీత, లంకలో ఈ వనంలో నాకు తెలిసినంత వరకు అడవులలో బంగారు వర్ణం గల జింకలు ఎక్కడా నేను చూడలేదు, వినలేదు. కాబట్టి ఇది సరైనటువంటి జింక కాదేమో అని సందేహం వెలువచ్చిన కానీ ఆమె వినలేదు. భార్య కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం కాబట్టి సరే చూద్దాం, ఏ జరిగితే జరిగింది అని చెప్పి లక్ష్మణుడికి ఓ మాట చెప్తాడు. లక్ష్మణ, సీత జాగ్రత్త, నేను ఆ జింకను వేయటానికి వెళ్తున్నాను అని రాముడికి ఆ లక్ష్మణుడికి అప్పచెప్పి తాను ఆ బంగారు జింకను వేటాడుకుంటూ వెళ్ళాడు సీతకు దూరంగా. మనము మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఏమని, క్రౌంచపక్షుల జంటలో మగజ పక్షిని బోయవాడు బాణం వేసి సంహరించినప్పుడు ఆ మగపక్షి నేల మీద పడి ప్రాణభయంతో విలవిల కొట్టుకుంటూ ప్రాణాన్ని విడిచినటువంటి సందర్భంలో యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని చెప్పుకున్నామో, అక్కడ శ్లేషగా ఇక్కడ సీత రామునికి దూరమవుతూ వచ్చింది, భగవంతునికి దూరమవుతూ వచ్చాడు భక్తుడు జీవాత్మ. జీవాత్మ తిరిగి పరమాత్మలో చేరాలంటే తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపడాల్సినటువంటి పని జీవాత్మ చేసినట్టయితే దానికి ఆచార్యుడు సహకరిస్తాడు హనుమద్ రూపంలో. విశిష్టాద్వైతం ఇది చెప్తుంది. ప్రకృతిలో ఎన్నో ఆకర్షణలు మనకు ఏర్పడతాయి. ఆ ఆకర్షణకు లోనైంది జీవాత్మ సీత రూపంలో. ఆకర్షణలు కలిగించిన వాడు మారీచుడు బంగారు జింక రూపంలో. పరమాత్మునికి దగ్గరగా ఉన్నటువంటి అప్పటి వరకు 12 సంవత్సరాలు గడిచిపోయింది. 13వ సంవత్సరం, ఇంకో సంవత్సరం అయితే వనవాసం కూడా పూర్తి అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సందర్భంలో ఈమె నిగ్రహాన్ని కోల్పోయి కోరికలకు లోనై ఆ బంగారు జింకను కావాలని కోరుకోవడం, రాముడు వేటాడడానికి వెళ్ళడం, లక్ష్మణుడు వారించినా కానీ సీత ఆమెను
ఆ సీతాదేవి లక్ష్మణుని పరుషంగా మాట్లాడడం, ఆ పరుషమైన మాట్లాడకు వివశుడైనటువంటి లక్ష్మణుడు ఒక మాట చెప్పి రాముని వెతుక్కుంటూ వెళ్ళడం, తర్వాత రావణాసురుడు ప్రవేశించడం, సీతను అపహరించడం, లంకకు తీసుకుపోవడం. అంటే మన ఈ ప్రకృతి పూర్వకమైనటువంటి ఈ దశ ఇంద్రియాలతో కూడినటువంటి, మనస్సుతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ఒక లంక అయితే, దాంట్లో చిక్కుకున్నటువంటి కోరికలతో చిక్కుకున్నటువంటి ఆత్మ జీవాత్మ, దాన్ని ఉద్ధరించాలి అంటే ఆ జీవాత్మను తన గురించి తాను తెలుసుకొని తాను పశ్చాత్తాపడి భగవంతుని గురించి తిరిగి వెళ్ళేటువంటి మార్గాన్ని సూచించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, వారధి ఎవరయ్యా అంటే ఆచార్యుడైనటువంటి హనుమంతుడు. ఆ హనుమంతుడు లంకలో ప్రవేశించాడు సీతమ్మను దర్శించడానికి, జీవాత్మను దర్శించడానికి అని చెప్తున్నాడు. గోవిందరాజీయంలో గోవిందాచార్యులు తన వ్యాఖ్యానంలో భగవత్తత్వము, జీవతత్వము, తర్వాత ప్రకృతి తత్వము, ఇక్కడ కారణావస్థ అని, రెండవది కార్యావస్థ అని. కారణావస్థలో భగవంతుని యొక్క తత్వము కనబడదు, ప్రకృతే కనబడుతుంది. అయితే కార్యావస్థ యందు మాత్రం భగవత్తత్వమే కనబడుతుంది అంతర్యామిగా. కనబడకుండా ఉండి జీవ ప్రకృతుల యొక్క సంబంధాన్ని తెలియజేస్తూ ఈ జీవాత్మ ప్రకృతి నుంచి విడవబడి పరమాత్మకు అనుగుణమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి తత్వజ్ఞానం తెలియజేస్తుంది ఈ సుందరకాండ అంటాడు గోవిందాచార్యులు తన గోవిందరాజీయంలో. అట్లా సతువీర్యవతాం శ్రేష్ఠః ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామనగవంతి చ శైలాంశ్చ తరుషంఛన్నాన్ వనరాజేశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. శైలాంశ్చ చరుసంపన్నాన్ వనరాజేశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. హనుమంతుడు మెల్లమెల్లిగా నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఇటువంటి నేల మీద చుట్టూ పర్వత శ్రేణులు, పెద్ద పెద్ద వృక్షాలు, ఆ వృక్షాలు లాల్చినటువంటి పుష్పాలు, ఎండుటాకులు, ఆ పర్వతాల మధ్య నడుచుకుంటూ లంకలోకి ప్రవేశిస్తున్నాడు హనుమంతుడు. సతస్మిన్ నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనాగాగ్రే చ తాం లతాం దదర్శ పవనాత్మజః. సరళాన్ కార్నికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముకుళిందాశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాశ్చ నీపాన్ సప్తప్రదాం తథా ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభారనిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్ హంసకారండవాకీర్ణ వాపీః పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వర్తు ఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. హనుమంతుడు ఆ లంకలో మెల్లమెల్లిగా సూక్ష్మ రూపంలో ఎవరికీ కనబడకుండా సూక్ష్మ రూపంలో ప్రయాణిస్తూ ఉంటే అందమైనటువంటి వనాలు, చక్కనైనటువంటి సుగంధ పరిమాణాలు వెదజల్లేటువంటి పుష్పవనాలు, ఇంత చిన్నవి, ఇంత పెద్దవి, ఇంత పెద్దవి, ఇంత పెద్దవి, ఇంత పెద్దవి అనడానికి ప్రతి అడుగడుగున
సీతాకోక చిలుకల చేత, రామ చిలుకల చేత, కోకిలల చేత ఏవిధ అందంగా అలంకరించబడినటువంటి ఆ వనాల చేత మధ్యలో ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని ప్రవేశిస్తున్నాడు హనుమంతుడు. మెల్లిమెల్లిగా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వన సౌందర్యాన్ని చూస్తూ, అమరావతిలో ఉన్నటువంటి ఉద్యానవన సౌందర్యాన్ని చూస్తూ, సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరికాభి సపద్మాభిః సోత్పలాభిరలంకృతాం సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రదన్విభిః కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గృహ సంకాశైః శారదాంబుద సన్నిభైః పాండురాభిః స్ప్రతోళీభిః ఉచ్ఛాభిః అభిసంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజమాలినీం తోరణైః కాంచనైః దివ్యైః ప్లవతాం పంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దేవి దేవపురీమివ. దేవపురీమివ, దేవతలు నివసించేటువంటి, దేవతలు సంచరించేటువంటి, అమృతం తాగినటువంటి ఆ దేవతలు ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆహ్లాదకరంగా సంచరిస్తూ ఉంటారో, అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లంకలో ఉందట. బహుశా అంతకంటే ఎక్కువగా ఉందేమో అంటున్నాడు వాల్మీకి. దేవపురీం ఇవ వలె, దేవతలు నివసించేటువంటి ఆ అమరావతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది ఈ లంకాపట్టణం అంటున్నాడు. గిరిమూర్ధి స్థితాం లంకాం పాండురైః భవనైః శుభైః దదర్శ కభిశ్రేష్ఠః పురమాకాశగం యథా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. రావణాసురుని యొక్క కోరిక మేరకు లేదా భయం మేరకు ఎవరు నిర్మించిండ్రు అంటే దేవతలకు ప్రధానమైనటువంటి ఇంజనీర్ విశ్వకర్మ స్వయంగా వచ్చి ఈ లంకా పట్టణాన్ని నిర్మించిందట. పట్టణం అంటే మనకు సాధారణంగా ఇప్పుడు ఏదో విశాఖపట్టణము అంటే నామోచిత్యం ఉంది. పట్టణము అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి నగరాన్ని పట్టణము అంటాం. హైదరాబాద్ పట్టణం కాదు, విశాఖపట్టణము అనడం అట్లా సముద్రాన్ని తీరంలో ఉన్నటువంటి ఈ లంకా పట్టణాన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే అంత అందంగా విశ్వకర్మ అనేటువంటి దేవత ఇంజనీర్, దేవతలలో ఉన్నటువంటి ఒక ఇంజనీర్ శ్రేష్ఠుడు. తప్రప్రాకార జగనాం విపులాంబునవాంబరాం శతఘ్నీ శతకేశాంతాం మట్టాలక వతంసకాం మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. ఎక్కడ చేరుకున్నాడు? ఉత్తర ద్వారానికి చేరుకున్నాడు. ఉత్తర ద్వారం ఒక రకంగా సర్వశ్రేష్టమైనటువంటి ద్వారం. మనం వైకుంఠ ఏకాదశి రోజు పెరుమాళ్లను భగవంతుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్తమైనటువంటి పాప విమోచనం కలిగి మనకు కూడా భగవంతుని ఆశ్రయం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అనేటువంటిది ఒక శాస్త్రవచనం ప్రకారంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం వైకుంఠ ఏకాదశి రోజున. ఉత్తరాయణ పుణ్య కాలంలో అంటే దేవతలందరూ కూడా నిద్రలేచి కాలకృత్యాలు తీసుకొని భగవదారాధన చేసేటువంటి సమయమే. అంటే దేవతలకు 6 నెలల కాలం పగలు, 6 నెలల కాలం రాత్రి. మనకు 24 గంటల్లో 12 గంటలు రాత్రి అయితే, 12 గంటలు పగలైతే దేవతలకు 6 నెలల కాలం పగలు, 6 నెలల కాలం రాత్రి. అంటే 1 సంవత్సరం అయితే వాళ్ళకి 1 రోజుతో సమానం దేవతలకు. ఆ విధంగా దేవతలంతా కూడా ఉదయాన్నే లేచేటువంటి సమయం ఏదయ్యా అంటే ఉత్తరాయణ కాలం, సంక్రమణం.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలుగా కర్కాటక రాశిలో ప్రవేశించేదాకా ఉండేటువంటి కాలాన్ని, 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటాము. ఆ ఉత్తరాయణ కాలంలో దేవతలందరూ కూడా మేల్కొని ఉంటారు. అందుకోసము సమస్తమైనటువంటి శుభకార్యాలన్నీ కూడా, ముఖ్యంగా అక్షరాభ్యాసము, తర్వాత వేదాభ్యాసము, వివాహాలు, ఉపనయనాలు ఉత్తరాయణ కాలం చేస్తే శ్రేష్టము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. సరే, వివాహాది కార్యాలు, మిగతా కార్యాలన్నీ కూడా దక్షిణాయనంలో కూడా చేయొచ్చు అని చెప్పి ముహూర్త దర్పణం తెలియజేస్తుంది. అయితే మన హనుమంతుడు, మన నాయకుడు లంకకు ప్రవేశించి ఎక్కడికి చేరుకున్నాడు? ఉత్తరం ఆసాద్య చింతయామాస వానరః, ఉత్తర ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. కైలాసికరాప్రఖ్యా మాలిఖందిమివాంబరం దీయమానామివాకాశముచ్ఛ్రితైర్భవనోత్తమైః సంపూర్ణాం రాక్షసైర్ఘోరైర్నాగైర్భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా దంశభిర్బహుభిర్శూరైః శూలపట్టసపాణిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైః గుహామాశీ విషైరివ తస్యాస్త మహతీం గుప్తిం సాగరంచ నిరీక్ష సహ రావణంచ రిపుం ఘోరం చింతయామాస వానరః. అమోఘమైనటువంటి పట్టణము లంకా పట్టణము. రక్షణ వీరాలన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. ఏ విధంగా రక్షింపబడుతున్నాడు, ఎంతమంది చేత రక్షింపబడుతున్నాడు, ఎంతమంది సైన్యం చేత రక్షింపబడుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందమైనటువంటి భవనాలు, అనేటువంటి కూడా రక్షణ విభాగాన్నంతా కూడా చక్కగా పరిశీలిస్తున్నాడు. ఒక చోట నిలబడి, ఉత్తర ద్వారం దగ్గర నిలబడేటువంటి హనుమంతుడు తనలో తాను అనుకుంటున్నాడు ఏమని? జగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వై లంకా శక్యా చేతుం సురైరపి. ఎంత పటిష్టంగా ఉంది అంటే, దేవతలకు కూడా, రాక్షసులకు కూడా, గాంధర్వులకు కూడా, యక్షులకు కూడా, కిన్నరులకు కూడా ఇతని మీద విజయం సాధించడానికి అవకాశం లేదు అన్నంత శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి రాజు ఎవరయ్యా అంటే రావణాసురుడు అని తెలుసుకున్నాడు తన యొక్క పరిశీలనలో హనుమంతుడు. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవః. మరి ఇంతటి శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ లంకా పట్టణంలోకి, నగరంలోకి నేనే విధంగా ప్రవేశించాలి? నేను ప్రవేశించలేకపోతే రాముడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? కాబట్టి నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలంటే బాధ్యత నాదే అనుకున్నాడు. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ముఖ్యంగా ఉంది. వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను ఏ విధంగా తెలుసుకోలేడో ఆచార్యుడు తెలియజేస్తాడు. అందుకోసమే పాఠశాలలో విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను తల్లిదండ్రుల కంటే కూడా గురువు చక్కగా పరిశీలించి పట్టుకోగలుగుతాడు. అరే, నీలో ఈ నైపుణ్యం చక్కగా ఉంది, నువ్వు బాగా బొమ్మలు వేయగలవు, నువ్వు బాగా పాడగలవు, నువ్వు బాగా చదవగలవు, నువ్వు బాగా అందంగా రాయగలవు అనేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే ఆచార్యుడి దగ్గర మాత్రమే ఉంటుంది, గురువు దగ్గరే ఉంటుంది. సరే, కొంతవరకు తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, కానీ పాఠశాలలో విద్యార్థులందరి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించగలిగినటువంటి వాడే నిజంగా ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని యొక్క ధర్మం కూడా ఏంటిది అంటే, ఆ పిల్లవాడిలో ప్రవర్తనలో పరిశీలించి వాడు ఏ విషయం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు ఆ విషయాన్ని గ్రహించాలి. ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఆ వాడిలో ఆ శక్తి, ఆ నైపుణ్యం నిబిడీకృతమై ఉంటుంది. దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలి, గుర్తించే ప్రయత్నం చేయాలి, గుర్తింప చేసే ప్రయత్నం చేయాలి. విద్యార్థి చేత, తల్లిదండ్రుల చేత దాన్ని ప్రోత్సహించబడాలి. అది
గురువు చేయాల్సినటువంటి పని ఈనాటి పాఠశాల వ్యవస్థలో ప్రతి గురువు కూడా చేస్తూ ఉన్నాడు, చేయాలి. అట్లా ఇక్కడ తన యొక్క శక్తి సామర్థ్యాలు, ఇంతటి శత్రుదుర్భోజ్యమైనటువంటి లంకాపట్టణంలో నేను ప్రవేశించగలనా, నాకు ఆ శక్తి ఉందా లేదా అనేటువంటి ఒక ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యేపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవ, కిం కరిష్యతి రాఘవ. మరి రాముడైనా కానీ సాధించగలడా అనేటువంటి ఒక చిన్న సంశయం కూడా వచ్చిందట హనుమంతునికి. అవకాశో నసాన్వస్య రాక్షసేప్యభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. ఏమంటున్నాడు? సాధారణంగా శత్రువును లొంగ తీసుకోవాలంటే 4 ఉపాయాలు ఉంటాయి. ఒకటి సామ, దాన, భేద, దండోపాయాలు అని 4 ఉపాయాలు ఉన్నాయి. విద్యార్థిని కూడా తన యొక్క శక్తిని సామర్థ్యాన్ని వెలికి తీయాలంటే కూడా, లేదా అక్రమ మార్గంలో నడుస్తున్నటువంటి విద్యార్థిని సక్రమ మార్గంలో పెట్టాలంటే కూడా 4 పద్ధతులు పాటించాల్సిందే. ఏంటి అవి? సామము, దానము, భేదము, దండోపాయము. సరే, వాళ్ళ ప్రభుత్వాలు దండోపాయానికి దూరంగా వస్తున్నారు ఉపాధ్యాయులను. ఏంటయ్యా 4 ఉపాయాలు? నంబర్ 1 సామము, అంటే ఎదుటి వ్యక్తితో సామ్యాన్ని పోల్చాలి. వాడు బాగా చదువుతున్నాడు, రాముడు మంచి బాలుడు, నువ్వు కూడా మంచి బాలుడివి, నువ్వు కూడా బాగా చదవగలవు అనేటువంటి సామ్యం చెప్పడం ద్వారా, కృష్ణుని యొక్క సామ్యము, రాముని యొక్క సామ్యము, తోటి బాలుడి యొక్క సామ్యము చూపడం ద్వారా ఇద్దరికీ ఆ శక్తులు ఉంది కాబట్టి ఇద్దరు చక్కగా చదవగలుగుతారు అనేటువంటి పద్ధతి ద్వారా ఆ విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం ఒక పద్ధతి. దాన్ని సామ్యము అంటారు, సామ అంటారు, సామ ఉపాయము, సామోపాయము. ఇక రెండవది, కొంతమంది విద్యార్థులు ఉంటారు కొంచెం మొండి, చెబితే వినరు. వాళ్లకు భేదోపాయం కాదు, దాన ఉపాయం కాదు. కొందరికి ఏంటి, వాళ్లకు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉండాలి. అరే, నీకు చాక్లెట్ ఇస్తారా, నీకు బిస్కెట్ ఇస్తారా, నువ్వు మంచిగా రాస్తే, నువ్వు చక్కగా బొమ్మ వేస్తే, అందంగా రాస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తారా అని ప్రోత్సహించడం ద్వారా, అరే నీకు మంచిగా రాస్తే నీకు మంచి మార్కులు వస్తాయి, అందరూ మెచ్చుకుంటారు అని చిన్న చిన్న ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా, బహుమానాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళను కార్యోన్ముఖం చేయడం రెండవది దానోపాయం, సామము, దానము. ఇక మూడవది భేదోపాయము. ఇంకొంచెం మండి పిల్లలు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, కేవలం విద్యార్థులే కాదు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా. ఇవాళ నాకు పని కావాలంటే టెంపుల్ యూనివర్స్ ఛానల్ వాళ్ళను బతిమిలాడడం సామోపాయం అయ్యా అని, లేదా దానోపాయం, ఇది నీకు ఇస్తే ఇది నాకు ఇయ్యి, ఇది నాకు ఇస్తే ఇది నీకు ఇస్తాను అనేటువంటిది దానోపాయం. రెండవది భేదోపాయం, భయపెట్టడం, అరే కొడతాను, తిడతాను అనేటువంటి భేదం చూపించడం, భయపెట్టడం భేదోపాయం. నువ్వు చేయకపోతే దెబ్బలు పడతాయి, బెంగిళ్ళు తీయిస్తాను, గుంజిళ్ళు తీయిస్తాను అని విద్యార్థులను భయపెట్టడం. కొట్టడం కాదు, భయపెట్టడం మాత్రం, కొట్టడు కానీ భయపెడతాడు. ఇక్కడ కూడా రాజులు కూడా రాజా ఉపాయాలలో కూడా శత్రువును లొంగ తీసుకోవడానికి మన మోడీ గారు అభినందన్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పాక్ మీద చేసినటువంటి ప్రయత్నం భేదోపాయం. పాకిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి, మిసైల్స్ రెడీగా చేసి అన్ని దేశాలకు మెసేజ్ పంపిండు. ఏమని? అభినందన్ సురక్షితంగా
భారతదేశంలో అడుగు పెట్టాలి ప్రాణాలతో సహా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి అన్ని దేశాలకు మెసేజ్ పంపిండు. అన్ని దేశాల నుంచి 1 గంట సమయం ఇవ్వండి అని చెప్పి అన్ని దేశాలు కూడా మోడీకి సమయం అడిగింది, 1 గంట కాలము. ఈ గంట కాలంలో వాళ్ళు ఏం చెప్పిండ్రో పాకిస్తాన్కు, గంట లోపలనే పాకిస్తాన్ నుంచి రాయబార కాలం నుంచి సమాచారం వచ్చింది, అయ్యా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మేము అభినందన్ని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో మీకు సురక్షితంగా అప్పగిపోతున్నాము ఈ ప్రాంతంలో అని చెప్పి పాకిస్తాన్ లొంగిపోయి మన హీరో అయినటువంటి అభినందన్ని మనకు అప్పగించగలిగింది. అది భేదోపాయం. దీనికి కూడా లొంగకపోతే ఇక మిగిలింది దండం దశగుణం భవేత్ అని చెప్పి ఉంటారు. అక్కడ 2 అర్థాలు ఉన్నాయి, 3 అర్థాలు కూడా ఉన్నాయి. దండం అంటే ఏంటిది? నమస్కారం చేయడం. ఎవరు చేసేది? నీ కర్మను అనుభవిస్తారా అని చెప్పి వదిలిపెట్టడం ఒకటి. 2వ అర్థం ఏంటిది? చేతిలో కట్టె ఉంటే లేదా కత్తి ఉంటే, ఆయుధం ఉంటే ఆయుధాన్ని ప్రయోగించడం. ఇక 3వది ఏంటిది? మనలో ఉన్నటువంటి దశగుణాలు, కామ క్రోధ లోభ మదమాత్సర్యాలకు కారణమైనటువంటి దశ ఇంద్రియాలు, అవి మన కంట్రోల్లోకి రావాలి అంటే, నిగ్రహ శక్తి పెరగాలంటే దండం ఒక్కటే, అంటే సంహరించడం ఒక్కటే అనేటువంటి 3వ అర్థం. ఆ 3వ అర్థానికి లొంగిపోయాడు. 3వ అర్థాన్ని ప్రాప్తింపజేసుకున్నాడు రావణాసురుడు. చివరికి తన వంశంలో ఉన్నటువంటి కొడుకులను అందరినీ కూడా పొడగొట్టుకొని తాను కూడా ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితికి తెచ్చుకున్నాడు రావణాసురుడు. 4వ ఉపాయానికి లొంగిపోయాడు. అక్కడ హనుమంతుడు తనలో తను సమీక్ష చేసుకుంటున్నాడు. రావణాసురుని యొక్క ఈ దానేమన్నారు, అప్రతిద్వందమైనటువంటి శత్రు అభేద్యమైనటువంటి ఆ రక్షణ వ్యవస్థను చూసి ఏమనుకున్నాడు? అవకాశో నశాంత్యస్య రాక్షసేప్యభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే చతుర్నామేవ హి గతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. వాలిపుత్రుడైనటువంటి అంగదుడు, తర్వాత అగ్నిపుత్రుడైనటువంటి నీలుడు, నాకు మిత్రుడైనటువంటి వాడైనటువంటి సుగ్రీవునకు ఈ మహాత్ములైనటువంటి 4 వానరులు నాతో వచ్చారు. దక్షిణ వైపు సీతమ్మన వారిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఇటువంటి ఈ 4కి మాత్రమే ఈ లంకకు రాగల శక్తి వాళ్ళల్లో ఆ 3 కూడా ఆగిపోయారు. నేనొక్కడి మాత్రం ఇక్కడికి వచ్చాను. యావజ్ఞానామి వైదేహీం యది జీవతి మానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. ఇంకేమంటున్నాడు? అసలు సీతాదేవి అపహరించి దాదాపుగా ఒక 8 నెలల సమయం అయిపోయింది. అప్పటికే 14వ సంవత్సరంలో, అంటే వనవాస కాలంలో 14వ సంవత్సరంలో, పర్ణశాలలో ఉన్నటువంటి కాలంలో రావణాసురుని చేత అపహరింపబడి ఇప్పటికీ దాదాపుగా 8-9 నెలల సమయం అయిపోయిందేమో, దాదాపు 11 నెలల సమయం అయిపోయిందేమో ఇంకా అని ఆలోచించి, మరి ఈ 11 నెలల కాలంలో సీతాదేవి మరి జీవించి ఉందా, నా యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుందా లేదా, ఇవన్నీ కూడా హనుమంతునికి సందేహాలన్నీ కూడా చుట్టుముట్టినవి. ఆ లంకను చూడగానే ఏమంటాడు? ఇంకా తతస్స చింతయామాస ముహూర్తం కపి కుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్య అభ్యుదయే రతః అనేన రూపేణ మయా నశక్య రాక్షసాం పురీం ప్రవేష్టం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితైః ఉగ్రౌజసౌ మహావీర్య బలవంతశ్చ రాక్షసాః వంచనీయ మయా సర్వే జానకీం పరిమార్గితా.
కాబట్టి నేను స్థిరమైనటువంటి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉన్నది. ఏంటిది? తప్పకుండా నేను ఇంత దూరం వచ్చిన వాడిని లంకలో తప్పకుండా ప్రవేశించాలి, సీతమ్మ వారి జాడను కనుక్కోవాలి అనుకొని లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేశం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. కాబట్టి నేను ఈ ఆకారంలో ఈ సమయంలో అందరికీ కనబడేట్టుగా లంకలో ప్రవేశించడం సముచితం కాదు. కాబట్టి ఈ రూపాన్ని కూడా ఇంకా కుదించుకోవాలి. నా సహజమైనటువంటి రూపానికి భిన్నంగా సూక్ష్మ రూపాన్ని ధరించాలి అనుకున్నాడు. రెండవది, ఈ సమయం కాకుండా రాత్రి సమయంలో, సాధారణంగా రాత్రి సమయాలలో రాక్షసులు అందరూ కూడా మత్తుగా నిద్రించే సమయం కాబట్టి, నిద్రలో ఉంటారు కాబట్టి ఆ రాత్రి సమయంలో ప్రవేశించడం సముచితము అనుకున్నాడు ఆంజనేయుడు తనలో తాను. లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురైః హనుమాంశ్చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః. మాటి మాటికి ముహుర్ముహు అంటే మాటి మాటికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే విచక్షణ కలిగినటువంటి వ్యక్తి ఒక పనిని చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఇది తగిన సమయమా కాదా, ఏది తగిన సమయము, ఎప్పుడు చేస్తే కార్యం నెరవేరుతుంది అనేటువంటి లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ముహుర్ముహు చింతయామాస, మళ్ళీ ఆలోచన చేస్తూ ఉన్నాడు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. దురాత్మన రావణ. రావణుడు ఎటువంటి వాడు? దురాత్ముడు. శత్రుభేద్యమైనటువంటి పట్టణమును కోటను నిర్మించుకున్నవాడైనప్పటికీ కూడా తనకు అనుమానం కలిగినటువంటి వ్యక్తిని ఏమాత్రం సందేహించకుండా చంపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, అటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి వాడు నిస్సందేహంగా వాడు శక్తిమంతుడు. అటువంటి ఆ శక్తిమంతుని యొక్క నగరంలోకి, శత్రువులు చూడబడినటువంటి నగరంలోకి, కనీసం చూడ్డానికి కూడా భయపడతాడ శత్రువులు. అంతటి భయంకరమైనటువంటి రాజు ఎవరు అంటే రావణాసురుడు. అటువంటి లంకలో ఉన్నటువంటి సీతను నేను ఏ విధంగా వెతకగలను? ఏ ఉపాయం చేత? కేనోపాయేన అనుకుంటాడు. ఏ ఉపాయం చేత? కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం. అయితే ఇక్కడ పని చేసినప్పుడు పని చెడిపోకుండా చూడాలి. ఇక్కడ ప్రధానమైనటువంటిది పని చేసేవాడికి ఉన్నటువంటి లక్ష్యం ఉన్నది ఏంటిదంటే పని చెడగొట్టకూడదు. పని చేయకున్నా సరే ఆ కార్యాన్ని చెడగొడితే కార్యాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తికి చెడ్డ పేరు వస్తుంది, తనకు చెడ్డ పేరు వస్తుంది, కార్యం విఫలమవుతుంది. కాబట్టి కార్యం విఫలం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా తనదే. కార్యం పని చేయకున్నా సరే, అయ్యా నాకు దొరకలేదు, సీత కనపడలేదు, పోయినా వచ్చినా అని చెప్పినా సరే, కానీ కార్యాన్ని భంగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనది అనుకుంటున్నాడు తన మనసులో హనుమంతుడు. ఇది ఉండాలి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటిది. ఏంటిది? నవినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా. ఇప్పుడు నిజానికి హనుమంతుడు ఒక దూతగా వస్తున్నాడు. దూత అంటే ఏంటిది?
ఒక రాజ్యం యొక్క రాజు యొక్క ఆదేశాన్ని మరొక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకు అందించేటువంటి ఒక శక్తి సంపన్నుడు, మేధా సంపన్నుడైనటువంటి వ్యక్తిని దూత అంటాం. దూతకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇక్కడ హనుమంతుడికి సంపూర్ణంగా ఉన్నాయి అని చెప్పి వాల్మీకి చెప్తున్నాడు. దూతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటిదంటే, తాను ఎవరు, తన ప్రభు ఎవరు, తన ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, తనను ప్రభువు ఎందుకు నీ దగ్గరకు పంపించాడు అనేటువంటి విషయాలను స్పష్టంగా చెప్పగలిగేటువంటి, అంటే రాజు ఏ విధంగా ఎటువంటి దాన్ని ఏమంటారు పిచ్చితో చెప్పిండో, ఎంత ఉద్రేకంతో చెప్పిండో, ఎంత ఆవేశం చేత చెప్పిండో అంత ఆవేశంతో చెప్పగల సామర్థ్యం ఉండాలి దూతకు. మనకు మహాభారతంలో కూడా కృష్ణుడు సంధి కోసం కౌరవుల వద్దకు వచ్చినప్పుడు కృష్ణుడు కూడా అటువంటి లక్షణాలను ప్రదర్శించాడు కౌరవ సభలో. ధర్మరాజు ఏ విధంగా చెప్పాడు, భీముడు ఏమి చెప్పాడు, అర్జునుడు ఏమి చెప్పాడు, నకులుడు ఏమి చెప్పాడు, సహదేవుడు ఏమి చెప్పాడు, పాంచాలి అయినటువంటి ద్రౌపది ఏమి చెప్పింది, అవి మీరు వింటారా వినరా, మీరు పాండవులు చెప్పినటువంటి సందేశానికి అంగీకరిస్తారా అంగీకరించరా అని చెప్పి హెచ్చరించడానికి వచ్చిండు కృష్ణుడు కౌరవ సభకు. అట్లా ఇక్కడ కూడా హనుమంతుడు రామదూతగా లంకకు ప్రవేశించాడు సీతాన్వేషణ కోసం. సో ఇక్కడ చెప్తున్నాడు దూతకు ఉండేటువంటి లక్షణాలు. భూతాశ్చార్దా విపద్యంతే దేశకాల విరోధితాః విక్రమం దూతమాసాద్య తమస్సూర్యోదయే యథా. సూర్యోదయే యథా, సూర్యోదయం కంటే ముందే నేను ఆ లంకలో ప్రవేశించాలి, సీత యొక్క జాడను తెలుసుకోవాలి, అన్వేషించాలి, ఆమెను కలవాలి, ఆమెతో సంభాషించాలి, రాముని యొక్క విషయాన్ని సీతకు అందజేయాలి, సీత యొక్క విషయాన్ని మనోవిషయాన్ని ఆమె మనస్థితిని తెలుసుకోవాలి, ఆ విషయాన్ని తిరిగి మళ్ళీ రామునికి అందజేయాలి. అది దూత చేయాల్సినటువంటి పని, ఆచార్యుడు చేయాల్సినటువంటి పని ఇక్కడ చేస్తున్నాడు. ఏమని ఇంకా అర్ధానర్ధాంతరే బుద్ధి శితాశిపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండిత మానినః. దూతను పండితుడు అని కూడా అంటాం. దూతా పండితమానినః. తర్వాత న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం న వృథా భవేత్. శ్రీరాముని కార్యం చెడకుండా చూడాలి, సీతను అన్వేషించాలి, రావణాసురుణ్ణి హెచ్చరించాలి, ఈ సీత సందేశాన్ని తిరిగి రామచంద్ర స్వామికి అందించాలి. మయి దృష్టేతి రక్షోభి రామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః. కాబట్టి ఇప్పుడే సీతను వెతకక ముందే నేను రాక్షసుల చేత కంటపడితే ఎట్లా, అది కార్యం విఘ్నమేరుతుంది. ఎవరో వానరుడు వచ్చాడు, లంకలో ప్రవేశించాడు అనేటువంటి సమాచారం రావణాసురుడికి వెళ్ళిపోతుంది. అప్పుడు నా పని చెడిపోతుంది, నేను వెతకాల్సినటువంటి పని, సీతను అన్వేషణ చేయాల్సినటువంటి పని చెడిపోతుంది. కాబట్టి నేనేం చేయాలి? నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిముత్తాన్యేన కేనచిత్. కాబట్టి రాక్షసులకు తెలియబడకుండా సూక్ష్మ రూపంలో నేను లంకలో ప్రవేశిస్తాను. ఇంకా అంతకంటే వేరు రూపం నాకు సాధ్యం కాదు కదా. వాయురప్యత్ర నజ్ఞాతః చరేదితి మతిర్మమ నహ్యస్య విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం ఇహాహం యది తిష్ఠామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్ధశ్చ హీయతే తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాంగతః లంకామధిపతిష్యామి లాఘవస్యార్ధ సిద్ధయే. కాబట్టి సూక్ష్మ రూపాన్ని ధరించి అర్ధరాత్రి నేను లంకలో ప్రవేశిస్తాను అనుకున్నాడు.
రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురా సదాం విచిన్వత్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని వెతకుడ కొరకు చూచుట కొరకు నేను అర్ధరాత్రి లంకలో ప్రవేశిస్తాను అనుకొని ఇది సంచించ హనుమాన్ సూర్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరో వైదేహ్య దర్శనోత్సుకః. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంశక మాత్రసన్ బభూవాద్భుత దర్శనః. సూర్యాస్తమయం మెల్లిమెల్లిగా అవుతూ ఉంది. ప్రదోషకాలం ప్రవేశించింది. ప్రదోషకాలే హనుమాన్ స్తూర్ణముత్కృత్య వీర్యవాన్ ప్రవేశపురీం రమ్యాం సువిభక్త మహాపథాం. అప్పుడు సూర్యాస్తమయ సమయం అయిపోయింది, ప్రదోషకాలం ఏర్పడింది, చీకట్లు అలుముకున్నాయి. అప్పుడు మెల్లగా లంకలో ప్రవేశించాడట హనుమంతుడు. ఏ విధంగా? ప్రాసాదమాలా వితతాం స్తంభైః కాంచన రాజతైః శాతకుంభమయైర్జాలైః గంధర్వ నగరోపమాం సప్తభౌమాష్టభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైస్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః. ఎట్లా ఉందట ఆ ప్రాకారము? ఆ భవనాలు 7 అంతస్తులు, 8 అంతస్తులు, 9 అంతస్తులు, 12 అంతస్తుల భవనాలు ఉన్నాయట. ఆ ప్రాకారాలన్నీ కూడా ఇనుపవేమో అన్నంత దుర్భేద్యమానంగా ఉన్నాయట. వాటన్నిటి కూడా స్ఫటికములు, మణులు, మాణిక్యాలు అన్నీ కూడా పొదగబడి ఉండేట గోడలకు కూడా. అంత ఐశ్వర్యవంతుడు రావణాసురుడు. మనం ఒక ఉంగరం పెట్టుకోవడానికో 2 ఉంగరాలు పెట్టుకోవడానికో కింద మీద పడుతూ ఉంటాము. అవి ఎన్ని క్యారెట్లో లెక్క పెడుతూ ఉంటాం. క్యారెట్లు కాదు అక్కడ, మణుల రాసులు, మణుల కుప్పలు, రాళ్ళు ఏ విధంగా ఉంటాయో రావణాసురుడి దగ్గర మణులు, మాణిక్యాలు, రత్నాలు ఆ విధంగా ఉంటాయట. అవి ఎంత ఉన్నాయంటే గోడలకు కూడా అతికించడానికి అనుకూలమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు రావణాసురుడు. సప్తభౌమాష్టభౌమేశ్చ సదర్శ మహాపురీం తలైస్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః వైడూర్య మణిచిత్రైశ్చ. అంటే చెప్తున్నారు చూడండి వాల్మీకి మహర్షి. వైడూర్య మణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైశ్శత్రుభిరేతాని భవనాన్యత్ర రాక్షసాం. రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళ భవనాలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అందుకోసమే ఇది సుందరకాండ. అందమైనటువంటి అమరావతిని మించినటువంటి సౌందర్యం కల నగరము లంకాపట్టణం అని చెబుతూ కాంచనాని విచిత్రాన్ని తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసు స్పర్శత సమలంకృతాం అచింత్యా మద్భుతాకారం దృష్ట్వా లంకాం మహాకపిః అసే ద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్య దర్శనోత్సుకః. ఊహించడానికి కూడా శక్యము కానటువంటి దుర్భేద్యమైనటువంటి భవనాలు, ఊహించడానికి వీలు లేనటువంటి అందమైనటువంటి భవనాలు, వాటి చుట్టూ పుష్ప వనోద్యాలు. ఆ వాటి అలంకారాన్ని చూసి హనుమంతుడు ఈ అందమైనటువంటి నగరంలో మహాసాధ్వి మహాసుందరి అయినటువంటి సీతను తప్పకుండా వెతకాలి అనేటువంటి ఉత్సాహంతో లంకలో అడుగు పెడుతూ ఉన్నాడు. సపాండురోద్విద్ధమా విమానమాలిని మహార్హజాంబూనదజాలతోరణాం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమ బలై సమావృతాం. అయితే ఈ సౌందర్యాన్ని చూసి సంతోషించినా మళ్ళీ దిగులు పడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు. ఎందుకు? ఇంత విశాలమైనటువంటి భవనాలలో సీతామాత మనకు కనబడుతుందా, నేను చూడగలనా, వెతకగలనా అనేటువంటి సంశయంతో. ఇంకా చంద్రోపి సాచిన్యమివాస్య కుర్వం తారాగణైరధ్యగతో విరాజన్
జ్యోత్స్నావితానేన వితత్య లోకాం ఉత్తిష్టతేనేక సహస్రరశ్మి. 1000 కిరణాలు, నక్షత్రాల యొక్క వెలుగులు ఏ విధంగా పడితే ఏ విధంగా మనులన్నీ కూడా వెలుగుతుపోతూ ఉంటాయో అంత అందమైనటువంటి ఆ లంకా పట్టణాన్ని చూసి ఆశ్చర్యంతో శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరి ప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 2వ సర్గః. అంటే వానరులలో అతి ప్రధానమైనటువంటి వీరులలో సుగ్రీవ ఆది వీరులలో కంటే కూడా ముఖ్యమైనటువంటి ఈ హనుమ శంఖ కాంతి, చక్రకాంతి, తర్వాత పాల వంటి తామర తూడ వంటి రంగు కలవాడేటువంటి ఆ హనుమంతుడు పైకి లేస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? చంద్రోదయమైనటువంటి చంద్రుణ్ణి, పైకి వస్తున్నటువంటి ఆ చంద్రుణ్ణి చూస్తూ, అయితే ఆ చంద్రోదయం జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి అందమైనటువంటి అక్కడ హంసలు ఎగురుతున్నట్టు వాళ్ళే మేఘాలు, హంసల వల్ల ఉన్నటువంటి మేఘాలను చూశాడు. ఈ విధంగా సరస్సునందు వెలుగుతున్నటువంటి వికసించినటువంటి కమలములు, అంటే సూర్యోదయం అప్పుడు కమలం వికసించినట్టుగా చంద్రోదయం అప్పుడు కలువలు వికసిస్తూ ఉంటాయి. అందుకోసమే ఒక కవి చెప్తాడు మనకు, సూర్యునికి కమలములకు ఎంతో దూరమైనప్పటికీ కూడా సూర్యుడిని చూడగానే కమలములు వికసిస్తాయి. చంద్రునికి కలువ పూలకు ఎంతో దూరం ఉన్నా కానీ చంద్రుని చూడగానే తెల్లటి కలువ పూలు వికసిస్తాయి సరస్సులలో. అట్లా ఇక్కడ వాల్మీకి మహర్షి చంద్రోదయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. చంద్రోదయం అవుతూ ఉంటే నల్లని మేఘాలు హంసలాగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని, ఆ చంద్రుని యొక్క కిరణాలు పడగానే కలువ పూలు వికసిస్తూ ఉన్నాయని వర్ణిస్తూ ఆ లంకాపట్టణం యొక్క అందాన్ని వర్ణిస్తూ, చంద్రోదయం యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇది సుందరకాండలో 2వ సర్గ పూర్తి అవుతుంది ఈనాటితో. నెక్స్ట్ ఎపిసోడ్లో హనుమంతుడైనటువంటి ఆ వీర్యవంతుడైనటువంటి హనుమంతుడు లంకలో ఏ విధంగా ప్రవేశించాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అది శత్రురాజ్యం. శత్రురాజ్యంలో ఏ విధంగా అడుగు పెట్టాలి? సాధారణంగా మనం అనుకుంటాం గృహప్రవేశం అప్పుడు కానీ, గుళ్ళో కానీ, ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ కుడికాలు బయట పెట్టండి, కుడికాలు లోపల పెట్టండి అంటాం. పెళ్లి అయినటువంటి కొత్త పెళ్లి కూతుర్ని అమ్మ కుడికాలు లోపల పెట్టు, గృహప్రవేశం అప్పుడు కుడికాలు లోపల పెట్టు అంటాం. మరి హనుమంతుడు రేపు లంకలో ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై వీర హనుమాన్. Yeah.